చాలా మంది మన దేశ పోళ్ళు అమెరికాకు పోయి సెటిల్ అయిదాం అనుకుంటారు. ఆన్నే బిందాస్గా బతుకుదాం అని కూడా అనుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాకేమో అమెరికాకి వెళ్ళొచ్చి బీహార్లో ఉందాం అనుకుంటుండు. ఇక బీహార్కి వచ్చి మేక్ బీహార్ గ్రేట్ అగైన్ అని ఇక్కడ ఓట్లల్లో నిలబడదామని చూస్తున్నట్టున్నాడు. అరే నిజమోల్లా మీరినేది? అయినా మీరు నమ్మమంటారా? అయితే మీకు బీహార్లో ట్రంప్ కాక పెట్టుకున్న ఓటర్ ఐడి దరఖాస్తు చూపిస్తే నమ్ముతారా మరి? ఒరక్క ఇదెక్కడి కథ? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాకు వచ్చి బీహార్కు వచ్చి బతుకుదాం అనుకుంటున్నాడా ఎట్లా? అరే ఓ భయ్యా, జబ్ తక్ రహేగా రెస్టారెంట్ మే సోంప్ తబ్ తక్ రహేగా బీహార్ మే ట్రంప్ అని ఎలక్షన్లలో నినాదాలు చేసుకుంటా పోటీ కూడా చేస్తుండొచ్చు. అందుకే కావచ్చు ఇట్లా బీహార్లో ఓటర్ ఐడి కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు. ఏ పేరు ఫోటో తప్పుండొచ్చు అనుకుంటున్నారేమో. తండ్రి ఫ్రెడరిక్ క్రైస్ట్ ట్రంప్, తల్లి మేరీ అన్నే మాక్లియోడు ట్రంప్ అని తల్లిదండ్రుల పేర్లు కూడా కరెస్టే ఉన్నాయి. బీహార్లో ఉన్న సమస్తీపూర్ జిల్లా మొహియుద్దీనగర్ సర్కిల్ ఆసాన్పూర్ 13వ వార్డులో ఉంటున్నా అని అడ్రస్ కూడా పెట్టిండు. ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి కూడా ఇచ్చిండు. ఇంత పక్కగా దరఖాస్తు పెట్టుకున్నాడంటే పక్కా బీహార్ సర్పంచ్ ఎలక్షన్లల్లో ఊరి ప్రెసిడెంట్గా నిలబడతాందుకే అయి ఉండవచ్చు కదా. మళ్ళీ దరఖాస్తు కూడా తాజాదే ఉన్నది చూడు. మొన్న జూలై 29 తారీఖు నాడే దరఖాస్తు చేసిండు. ఏమైంది? ట్రంప్ కాకకు అమెరికాలో బర్గర్లు తిని బాగా బోరు కొట్టినట్టున్నది. బీహార్కు వచ్చి ఆలు సమోసా జిలేబీ తినుకుంటా చిక్కటి బర్రెపాలు దాక్కుంటా ఉండాలని కాయసు పుట్టింది కావచ్చు. లేకుంటేంది చెప్పురి. ఓటర్ ఐడి దరఖాస్తులు అంటే ఒక గంత కామెడీ అయిపోయినాయి దేశంలో. ఇంతకు ముందు దేవుళ్ళ పేరు మీద కూడా గిట్లనే కారట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడి పేరు మీదనే దరఖాస్తు ఇచ్చారు. అయితే వెరిఫికేషన్కు పోయినప్పుడు సోయితోటి ఉన్న బీడీఓ ఈ దరఖాస్తును చూసి కంగు తిని పెద్ద ఆఫీసర్లకు చెప్పిండట. ఇక దరఖాస్తును రిజెక్ట్ చేసి ఎవరు పెట్టిరో ఎంక్వైరీ చేయాలని పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిరు. బీహార్లో ఓటర్ లిస్టులను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గదే సార్ పేరుతోటి సర్వే చేస్తురు కదా, దాన్ని బదనాం చేసేందుకే ఇసొంటి దరఖాస్తులు పెడుతున్నారని అక్కడ అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇసొంటివి ఉన్నాయనే నిన్న రాహుల్ గాంధీ సార్ కూడా ఓట్ చోరీ అనుకుంటా పెద్ద ప్రజెంటేషనే ఇచ్చిండు. ఇండియా కూటమిని దొంగోట్లతోటి ఓడగొట్టిర్రు, మా తాన అనుభాంబుల అసొంటి ఆధారాలు ఉన్నాయి అనుకుంటా దుమ్మెత్తి పోసిండు. They were stolen in 5 different ways. The first way, duplicate voters, one voter appearing multiple times on the voter list, fake and invalid addresses, voters who didn't have addresses or were just fake addresses, bulk voters in single address, one building, 50 people, 60 people, invalid photos, photos which you simply cannot see or no photos existing of theirs on the polling list. కర్ణాటకలో ఒకటే అడ్రస్ మీద 100ల కొద్ది దొంగ ఓటర్ కార్డులు ఎట్లున్నాయో ఎలక్షన్ సంఘం వాళ్ళే చెప్పాలి అనుకుంటా అడగబట్టిండు. అయితే కర్ణాటక ఎలక్షన్ సంఘం ఆఫీసర్లు ఏమో గరమవుతున్నారు. గవాయి చూయించకుంటే జైలుకు పోయేందుకు సిద్ధం ఉండాలి అనుకుంటా మండిపడుతున్నారు. మరి చూడాలి ఏమవుతుందో ఇక.